సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిగాచి ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారులు కార్మికులు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జనతర్. ప్రవీణ్, అసలు ఎప్పుడు జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎంతమంది ఆ టైంలో ఉన్నారు, ప్రస్తుతం గాయపడ్డ వారి సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు? సతీష్, అయితే సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం పాషమైలారంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ, పారిశ్రామిక కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందనే తెలుస్తుంది. అయితే సిగాకి కెమికల్స్ అనే ఫ్యాక్టరీ లోపల అయితే ఈ సాల్వెంట్ ఏదైతే సాల్వెంట్ తయారు చేస్తుంటారో సాల్వెంట్ కలిపే క్రమం లోపల ఆ రియాక్టర్ పేలుడు శబ్దం కూడా వినపడినట్టు తెలుస్తుంది. భారీ ఎత్తున అయితే పొగలు కూడా అలుముకున్న నేపథ్యంలో భారీ శబ్దంతో పాటు ఈ యొక్క టోటల్ రియాక్టర్ కూడా పేలడం జరిగింది. కాబట్టి అందులో పనిచేసే ఒక సుమారుగా 10 మంది వరకు మృతి చెందారని సమాచారం కూడా వస్తుంది. కానీ ఇంకా పూర్తిగా నిర్ధారించవలసి ఉంది. 20 మందికి ఇప్పటికే గాయాలు కూడా అయినాయి. గాయాలైన వారిని సమీపంలోని అయితే హాస్పిటల్కు తరలించారు. అయితే ఈ యొక్క కెమికల్స్ ఏవైతే ఉంటాయో కెమికల్స్ అయితే రసాయనాలు కలిపేటప్పుడు ఆ రియాక్టర్లో కొన్ని కెమికల్స్ ఎక్కువ మోతాదులో వాడడం వలన ప్రమాదం జరిగిందంటూ కూడా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. ఎప్పుడే కానీ కెమికల్స్ డేంజరస్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి కెమికల్స్ వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు ఏవైనా పాటించారా లేదా అనే కోణం లోపల కూడా అయితే సంఘటన స్థలానికి పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్ళి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అసలు రియాక్టర్ పేలడానికి కారణాలేంది, అయితే ఆ పారిశ్రామిక వాడ మధ్యలో ఉండడం వలన అయితే ఏ విధంగా సేఫ్టీ తీసుకున్నారు అధికారులు, అక్కడ ఉన్నటువంటి అన్ని విధాలుగా సేఫ్టీ తీసుకుంటారు. రియాక్టర్ అంటేనే చాలా డేంజర్తో కూడుకున్నది ఉంటుంది కాబట్టి కెమికల్స్ కూడా చాలా హానికరమైన కెమికల్స్ ఉంటాయి కాబట్టి అయితే మొత్తం టోటల్గా ప్రమాదం పైన అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి అయితే దీనిపైన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సతీష్.